స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో కుంభాకార దర్పణానికి కిరణ చిత్రాలు మరియు కుంభాకార దర్పణాల ఉపయోగాల గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం దర్పణ సూత్రం, సంజ్ఞా సంప్రదాయం మరియు ఆవర్ధనం గురించి నేర్చుకుందాం. ముందుగా దర్పణ సూత్రం అంటే ఏందో చూద్దాం. గోళాకార దర్పణాలకు దర్పణ సూత్రం అంటే వస్తువు దూరం, ప్రతిబింబ దూరం మరియు నాభ్యాంతరముల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. దర్పణ సూత్రం 1/f = 1/v + 1/u. దీన్నే మనం 1/f = 1/u + 1/vగా కూడా రాయవచ్చు. ఇక్కడ f అంటే నాభ్యాంతరం, v అంటే ప్రతిబింబ దూరం, u అంటే వస్తు దూరం. సమతల దర్పణాలకు కూడా దర్పణ సూత్రం వర్తిస్తుంది. దర్పణ సూత్రం అనేది గోళాకార దర్పణాలకు మాత్రమే కాదు, సమతల దర్పణాలకు కూడా దర్పణ సూత్రం వర్తిస్తుంది. అయితే సమతల దర్పణాలకు నాభ్యాంతరం విలువ అనంతం. మనం అనంతమైన వ్యాసార్థం కలిగిన ఒక గోళాన్ని ఊహించినట్లయితే సమతల దర్పణం ఆ గోళంలో భాగం అవుతుంది. కాబట్టి సమతల దర్పణానికి నాభ్యాంతరం విలువ అనంతం, వక్రతా వ్యాసార్థం విలువ కూడా అనంతం. దర్పణ సూత్రంలో f = ప్రతిక్షేపించగా v - u వస్తుంది. అంటే ప్రతిబింబ దూరం వస్తు దూరం. ఇక్కడ మైనస్ గుర్తు వ్యతిరేక దిశను సూచిస్తుంది. దర్పణ సూత్రంలో వేరువేరు పదాలకు సంజ్ఞా సంప్రదాయం ఎలా ఇవ్వాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. దర్పణ సూత్రంలో ఉన్నటువంటి వేరువేరు పదాలకు సంజ్ఞా సంప్రదాయాన్ని ఇవ్వడానికి మనము 3 నియమాలు పాటించాలి. అందులో మొదటిది, ప్రధానాక్షానికి సమాంతరంగా ఉన్న అన్ని దూరాలను దర్పణ ధ్రువం నుండి కొలుస్తారు. ప్రధానాక్షానికి సమాంతరంగా ఉన్న అన్ని దూరాలను దర్పణ ధ్రువం నుండే కొలవాలి. ఉదాహరణకు చూసినట్లయితే వక్రతా వ్యాసార్థం. వక్రతా వ్యాసార్థం అంటే దర్పణ ధ్రువం నుండి వక్రతా కేంద్రానికి గల దూరం. నాభ్యాంతరం. నాభ్యాంతరం అంటే దర్పణ ధ్రువం నుండి నాభికి గల దూరం. వస్తు దూరం. వస్తు దూరం అంటే దర్పణ ధ్రువం నుండి వస్తువుకు గల దూరం. ప్రతిబింబ దూరం. ప్రతిబింబ దూరం అంటే దర్పణ ధ్రువం నుండి ప్రతిబింబానికి గల దూరం. వక్రతా వ్యాసార్థాన్ని, నాభ్యాంతరాన్ని, వస్తు దూరాన్ని, ప్రతిబింబ దూరాన్ని దర్పణ ధ్రువం నుండే మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అంటే స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడైనా కానీ దర్పణ ధ్రువమే ఉండాలి. ప్రధానాక్షానికి సమాంతరంగా ఉన్న అన్ని దూరాలను దర్పణ ధ్రువం నుండే కొలుస్తాం. అంటే దర్పణ ధ్రువం నుండే స్టార్ట్ చేస్తాం. రెండో నియమం, పతన కిరణ దిశలో కొలిచిన దూరాలను ధనాత్మకంగా తీసుకోవాలి మరియు పతన కిరణానికి వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలను రుణాత్మకంగా తీసుకోవాలి. దూరాలను పతన కిరణ దిశలో కొలిస్తే ధనాత్మకంగా తీసుకోవాలి, పతన కిరణానికి వ్యతిరేక దిశలో కొలిస్తే రుణాత్మకంగా తీసుకోవాలి. ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం పుటాకార దర్పణాన్ని తీసుకున్నాం. ఈ యారో మార్కు వస్తువును సూచిస్తుంది. ఇక్కడ వస్తువు నుండి కాంతి కిరణం బయలుదేరి అది దర్పణం మీద పడుతుంది. ఈ కాంతి కిరణమే పతన కిరణం. ఇప్పుడు పతన కిరణ దిశను గమనించండి. వస్తు దూరం అంటే దర్పణ ధ్రువం నుండి వస్తువుకు గల దూరం. వస్తు దూరాన్ని పతన కిరణానికి వ్యతిరేక దిశలో కొలుస్తున్నాం కాబట్టి వస్తు దూరం రుణాత్మకం అవుతుంది. నాభ్యాంతరం అంటే దర్పణ ధ్రువం నుండి నాభికి గల దూరం. నాభ్యాంతరాన్ని కూడా పతన కిరణానికి వ్యతిరేక దిశలో కొలుస్తున్నాం కాబట్టి నాభ్యాంతరం రుణాత్మకం అవుతుంది. నాభ్యాంతరం రుణాత్మకం అయితే వక్రతా వ్యాసార్థం కూడా రుణాత్మకం అవుతుంది. ఇక్కడ నిజ ప్రతిబింబం, తలక్రిందులైన ప్రతిబింబం ఏర్పడింది. ప్రతిబింబ దూరం అంటే దర్పణ ధ్రువానికి
ప్రతిబింబానికి మధ్య గల దూరం. ఇక్కడ ప్రతిబింబ దూరాన్ని పతన కిరణానికి వ్యతిరేక దిశలోనే కొలుస్తున్నాం కాబట్టి నిజ ప్రతిబింబానికి ప్రతిబింబ దూరం రుణాత్మకం అవుతుంది. ఒకవేళ మిథ్యా ప్రతిబింబం ఏర్పడితే ప్రతిబింబ దూరాన్ని దర్పణ ధ్రువం నుండి ప్రతిబింబం వరకు కొలుస్తున్నాం. ఇక్కడ ప్రతిబింబ దూరం పతన కిరణ దిశలోనే కొలుస్తున్నాం కాబట్టి మిథ్యా ప్రతిబింబానికి ప్రతిబింబ దూరం ధనాత్మకం అవుతుంది. మూడో నియమం ఏమిటంటే వస్తువు ఎత్తు లేదా ప్రతిబింబం యొక్క ఎత్తులను ప్రధానాక్షం పైన కొలిచిన ధనాత్మకం మరియు క్రిందికి కొలిస్తే రుణాత్మకంగా పరిగణించాలి. వస్తువు ఎత్తైనా కావచ్చు, ప్రతిబింబం ఎత్తైనా కావచ్చు. అవి ప్రధానాక్షం పైన ఉంటే వాటి యొక్క ఎత్తులు ధనాత్మకం. ప్రధానాక్షానికి కింది దిశలో ఉంటే వాటి యొక్క ఎత్తులు రుణాత్మకం అవుతాయి. ఇక్కడ చూడండి, వస్తువు ప్రధానాక్షానికి పైన ఉన్నది కాబట్టి వస్తువు యొక్క ఎత్తు ధనాత్మకం అవుతుంది. ఇక్కడ నిజ ప్రతిబింబం ప్రధానాక్షానికి కింద ఉన్నది కాబట్టి నిజ ప్రతిబింబానికి ప్రతిబింబం యొక్క ఎత్తు రుణాత్మకం అవుతుంది. హెచ్ఓ అంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్, వస్తువు యొక్క ఎత్తు. హెచ్ఐ అంటే హైట్ ఆఫ్ ఇమేజ్, ప్రతిబింబం యొక్క ఎత్తు. ఇక్కడ మిథ్యా ప్రతిబింబానికి చూడండి, మిథ్యా ప్రతిబింబం ప్రధానాక్షానికి పైన ఉన్నది కాబట్టి మిథ్యా ప్రతిబింబానికి ప్రతిబింబం ఎత్తు ధనాత్మకం అవుతుంది. ఇప్పుడు కుంభాకార దర్పణాన్ని తీసుకుందాం. ఇది వస్తువు, ఇది పతన కిరణం. వస్తు దూరాన్ని దర్పణ ధ్రువం నుండి వస్తువుకు కొలుస్తున్నాం, అంటే పతన కిరణానికి వ్యతిరేక దిశలో కొలుస్తున్నాం కాబట్టి వస్తు దూరం రుణాత్మకం. నాభ్యాంతరాన్ని దర్పణ ధ్రువం నుండి నాభికి కొలుస్తున్నాం. ఇక్కడ చూడండి, నాభ్యాంతరం పతన కిరణ దిశలోనే కొలుస్తున్నాం కాబట్టి కుంభాకార దర్పణానికి నాభ్యాంతరం ధనాత్మకం అవుతుంది. నాభ్యాంతరం ధనాత్మకం అయితే వక్రతా వ్యాసార్థం కూడా ధనాత్మకం అవుతుంది. కుంభాకార దర్పణం మిథ్యా ప్రతిబింబాన్ని మాత్రమే ఏర్పరుస్తుంది. ఇక్కడ ప్రతిబింబ దూరాన్ని దర్పణ ధ్రువం నుండి ప్రతిబింబానికి కొలుస్తున్నాం, అంటే పతన కిరణ దిశలోనే కొలుస్తున్నాం కాబట్టి ప్రతిబింబ దూరం ధనాత్మకం అవుతుంది. వస్తువు యొక్క ఎత్తు ప్రధానాక్షం పైన కొలుస్తున్నాం కాబట్టి ధనాత్మకం. అలాగే ప్రతిబింబం యొక్క ఎత్తు మిథ్యా ప్రతిబింబానికి ప్రధానాక్షం పైన కొలుస్తున్నాం కాబట్టి ధనాత్మకం అవుతుంది. మనం ఇప్పుడు నేర్చుకున్న వాటిని ఒక పట్టిక రూపంలో రాసినట్లయితే పుటాకార దర్పణం నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది, మిథ్యా ప్రతిబింబాన్ని కూడా ఏర్పరుస్తుంది. కుంభాకార దర్పణం మిథ్యా ప్రతిబింబాన్ని మాత్రమే ఏర్పరుస్తుంది. వస్తు దూరం పుటాకార దర్పణానికి కుంభాకార దర్పణానికి రెండు దర్పణాలకు కూడా రుణాత్మకం అవుతుంది, ఎందుకంటే పతన కిరణానికి వ్యతిరేక దిశలో కొలుస్తున్నాం కాబట్టి. పుటాకార దర్పణానికి నాభ్యాంతరం రుణాత్మకం. నాభ్యాంతరం రుణాత్మకం అయితే వక్రతా వ్యాసార్థం కూడా రుణాత్మకం అవుతుంది. కుంభాకార దర్పణానికి నాభ్యాంతరం ధనాత్మకం. నాభ్యాంతరం ధనాత్మకం అయితే వక్రతా వ్యాసార్థం కూడా ధనాత్మకం అవుతుంది. వస్తువు యొక్క ఎత్తు పుటాకార దర్పణమైన కుంభాకార దర్పణమైన వస్తువు ప్రధానాక్షానికి పైనే ఉంటుంది కాబట్టి వస్తువు యొక్క ఎత్తు ధనాత్మకం అవుతుంది. వస్తు దూరం, నాభ్యాంతరం, వక్రతా వ్యాసార్థం, వస్తువు యొక్క ఎత్తు, ఈ 4 అంశాలు ఇవ్వబడిన దర్పణం పుటాకార దర్పణమా కుంభాకార దర్పణమా అనే విషయంపై ఆధారపడి ఉంటాయి. ఇక్కడ మరో 3 విషయాలను మనం గమనించవచ్చు. ఈ 3 విషయాలు అవి ఏ దర్పణం అన్న దానిపై ఆధారపడకుండా అది ఏ ప్రతిబింబం, నిజ ప్రతిబింబమా మిథ్యా ప్రతిబింబమా అన్న అంశంపై ఆధారపడి ఉంటాయి. ప్రతిబింబ దూరం నిజ ప్రతిబింబానికి రుణాత్మకం, మిథ్యా ప్రతిబింబానికి ధనాత్మకం. ప్రతిబింబం యొక్క ఎత్తు నిజ ప్రతిబింబానికి రుణాత్మకం, మిథ్యా ప్రతిబింబానికి ధనాత్మకం. మూడవది ఆవర్తనం.
ఆవర్తనం గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటాం. నిజ ప్రతిబింబానికి ఆవర్తనం రుణాత్మకం, మిథ్యా ప్రతిబింబానికి ఆవర్తనం ధనాత్మకం. ఇప్పుడు ఆవర్తనం అంటే ఏందో చూద్దాం. ఆవర్తనాన్ని ఇంగ్లీష్లో మ్యాగ్నిఫికేషన్ అని అంటాం. స్మాల్ m అనే అక్షరంతో సూచిస్తాం. గోళాకార దర్పణాలకు ఆవర్తనం అనేది ప్రతిబింబం యొక్క ఎత్తు మరియు వస్తువు యొక్క ఎత్తుకు మధ్య నిష్పత్తి. ప్రతిబింబం యొక్క ఎత్తుకు వస్తువు యొక్క ఎత్తుకు మధ్య నిష్పత్తే ఆవర్తనం. ఇక్కడ మనం ఒక పుటాకార దర్పణాన్ని తీసుకున్నాం. వస్తువు సికి ఆవల ఉన్నది. ఓ డాష్ అనేది వస్తువు. మొదటి నియమం ప్రకారం ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం పరావర్తనం చెందిన తర్వాత నాభి గుండా ప్రయాణిస్తుంది. నాలుగవ నియమం ప్రకారం ప్రధానాక్షంతో కొంత కోణం చేసే కాంతి కిరణం పరావర్తనం చెందిన తర్వాత అదే కోణంతో ప్రయాణిస్తుంది. పరావర్తనం చెందిన ఈ రెండు కాంతి కిరణాలు ఈ బిందువు వద్ద కలుసుకున్నాయి కాబట్టి ఇక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఐ డాష్ అనేది ప్రతిబింబం. ఇక్కడ పతన కోణం టీటా అనుకుంటే పరావర్తన కోణం కూడా టీటా అవుతుంది. ఇక్కడ మనం గమనించవచ్చు రెండు త్రిభుజాలు ఏర్పడ్డాయి. పిఓ డాష్ అనేది ఒక త్రిభుజం, పిఐ డాష్ అనేది మరొక త్రిభుజం. ఇక్కడ ఈ రెండు త్రిభుజాలు కూడా లంబకోణ త్రిభుజాలు. రెండు త్రిభుజాలు లంబకోణ త్రిభుజాలు. రెండు త్రిభుజాల్లో సదృశ్య కోణాలు సమానం కాబట్టి కోణము 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 నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అవుతాయి. త్రిభుజం పిఓ డాష్, త్రిభుజం పిఐ డాష్లు సరూప త్రిభుజాలు. సరూప త్రిభుజాలలో అనురూప భుజాల నిష్పత్తి సమానం. కాబట్టి అనురూప భుజాల నిష్పత్తి రాస్తే ఐ డాష్ బై ఓ డాష్ ఈజ్ ఈక్వల్ టు ది పిఐ బై పిఓ. సంజ్ఞా సంప్రదాయం ప్రకారం ఐ డాష్ అంటే ప్రతిబింబం యొక్క ఎత్తు. ఇక్కడ ఏర్పడ్డ ప్రతిబింబం నిజ ప్రతిబింబం కాబట్టి ప్రతిబింబం యొక్క ఎత్తు రుణాత్మకం. ఓ డాష్ అంటే వస్తువు యొక్క ఎత్తు, వస్తువు యొక్క ఎత్తు ధనాత్మకం. పిఓ అనేది వస్తు దూరం, వస్తు దూరం రుణాత్మకం. పిఐ అనేది ప్రతిబింబ దూరం, ప్రతిబింబ దూరం నిజ ప్రతిబింబానికి రుణాత్మకం. పై సమీకరణంలో ఈ విలువలను ప్రతిక్షేపించగా ఐ డాష్ అంటే మైనస్ హెచ్ఐ, ఓ డాష్ అంటే హెచ్ఓ, పిఐ అంటే మైనస్ వి, పిఓ అంటే మైనస్ యు. ఎడమవైపు లవంలో ఉన్నటువంటి మైనస్, కుడివైపు హారంలో ఉన్నటువంటి మైనస్ను క్యాన్సిల్ చేస్తే ఆవర్ధనం m ఈజ్ ఈక్వల్ హెచ్ఐ బై హెచ్ఓ లేదా మైనస్ వి బై యు అవుతుంది. అంటే ఆవర్ధనానికి సూత్రం ఆవర్ధనం m ఈజ్ ఈక్వల్ ప్రతిబింబం యొక్క ఎత్తు హెచ్ఐ బై వస్తువు యొక్క ఎత్తు హెచ్ఓ లేదా మైనస్ ప్రతిబింబ దూరం v బై వస్తు దూరం u అవుతుంది. ఒకవేళ హెచ్ఐ ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్ఓ అంటే ప్రతిబింబం యొక్క ఎత్తు వస్తువు యొక్క ఎత్తు కంటే పెద్దది అయితే అది పెద్ద ప్రతిబింబం లేదా వృద్ధీకృత ప్రతిబింబం. అప్పుడు ఆవర్ధనం m విలువ 1 కంటే ఎక్కువ అవుతుంది. m ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఇక్కడ చూడండి, పుటాకార దర్పణానికి ముందు వస్తువు ఎఫ్కి సికి మధ్యలో ఉన్నప్పుడు ఏర్పడ్డ ప్రతిబింబం పెద్ద పరిమాణ ప్రతిబింబం. అదేవిధంగా వస్తువు ఎఫ్ వద్ద ఉన్నప్పుడు కూడా అత్యంత పెద్ద పరిమాణ ప్రతిబింబం ఏర్పడుతుంది. వస్తువు ఎఫ్కి పికి మధ్యలో ఉన్నప్పుడు కూడా నిటారు ప్రతిబింబం పెద్ద పరిమాణ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ మూడు సందర్భాల్లో
ఆవర్ధనం m విలువ 1 కంటే ఎక్కువ అవుతుంది. m ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఒకవేళ hi ఈజ్ ఈక్వల్ ho అంటే ప్రతిబింబం యొక్క ఎత్తు వస్తువు యొక్క ఎత్తు సమానం అయితే అది సమాన పరిమాణ ప్రతిబింబం. అప్పుడు ఆవర్ధనం m విలువ 1కి సమానం అవుతుంది. పుటాకార దర్పణం ముందు వస్తువు C వద్ద ఉన్నప్పుడు ఏర్పడే ప్రతిబింబం సమాన పరిమాణ ప్రతిబింబం. కాబట్టి m విలువ -1 అవుతుంది. ఇక్కడ మైనస్ గుర్తు నిజ ప్రతిబింబాన్ని సూచిస్తుంది. నిజ ప్రతిబింబానికి ఆవర్ధనం ఋణాత్మకం, మిథ్యా ప్రతిబింబానికి ధనాత్మకం. ఇక్కడ సమతల దర్పణాన్ని మనం తీసుకున్నట్లయితే సమతల దర్పణం సమాన పరిమాణం ఉన్నటువంటి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ ఏర్పడే ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం కాబట్టి m ఈజ్ ఈక్వల్ +1 అవుతుంది. సమతల దర్పణానికి ఆవర్ధనం m ఈజ్ ఈక్వల్ +1. ఒకవేళ hi ఈజ్ లెస్ దాన్ ho అంటే ప్రతిబింబం యొక్క ఎత్తు వస్తువు యొక్క ఎత్తు కంటే తక్కువ ఉంటే అది చిన్న ప్రతిబింబం, క్షయీకృత ప్రతిబింబం, కుచించుకుపోయిన ప్రతిబింబం. అప్పుడు m ఈజ్ లెస్ దాన్ 1 అంటే m విలువ 1 కంటే తక్కువ అవుతుంది. పుటాకార దర్పణం ముందు వస్తువు Cకి ఆవల ఉన్నప్పుడు చిన్న ప్రతిబింబం ఏర్పడుతుంది. అదేవిధంగా వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు కూడా బిందు రూప ప్రతిబింబం ఏర్పడుతుంది. కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ చిన్న పరిమాణ ప్రతిబింబాన్ని, మిథ్యా ప్రతిబింబాన్ని, నిటారు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఈ 3 సందర్భాలలో m విలువ 1 కంటే తక్కువ అవుతుంది. నిజ ప్రతిబింబానికి m విలువ ఎల్లప్పుడూ ఋణాత్మకం, మిథ్యా ప్రతిబింబానికి m విలువ ధనాత్మకం అవుతుంది. ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను చూద్దాం. ఒక దర్పణం ఆవర్తనం -1 అని ఇవ్వబడింది. ఆ ప్రతిబింబం యొక్క 4 లక్షణాలను రాయండి. సమాధానం చూసినట్లయితే ఇక్కడ m ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం సమానం. ఆవర్ధనం ఋణాత్మకం కాబట్టి అది నిజ ప్రతిబింబం. నిజ ప్రతిబింబం ఎల్లప్పుడూ తలక్రిందులైన ప్రతిబింబం. ఆ దర్పణం పుటాకార దర్పణం కాబట్టి వస్తువు C వద్ద ఉన్నది. మరొక ప్రశ్న, ఒక దర్పణం ఆవర్తనం +1 అని ఇవ్వబడింది. దీన్ని బట్టి మీరేమి గ్రహించారు? సమాధానం చూసినట్లయితే ఇక్కడ m ఈజ్ ఈక్వల్ 1 కాబట్టి ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం సమానం. +1 అని ఉంది కాబట్టి m విలువ ధనాత్మకం కాబట్టి అది మిథ్యా ప్రతిబింబం. కాబట్టి ఆ దర్పణం సమతల దర్పణం అని గ్రహించాను. m విలువ +1 అయితే ఆ దర్పణం సమతల దర్పణం. గతంలో పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇవ్వబడినటువంటి బిట్స్ మనం ఇప్పుడు చూద్దాం. పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరం. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఋణాత్మకము, ఆప్షన్ 2 ధనాత్మకము, ఆప్షన్ 3 వస్తువు స్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, ఆప్షన్ 4 ప్రతిబింబ స్థానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరం ఎల్లప్పుడూ ఋణాత్మకము కాబట్టి సరైన సమాధానము ఆప్షన్ 1. రెండవ ప్రశ్న, u మరియు vలు ఒక గోళాకార దర్పణం యొక్క వస్తు ప్రతిబింబ దూరాలు వరుసగా అయితే దాని ఆవర్తనం. ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 u/v, ఆప్షన్ 2 v/u, ఆప్షన్ 3 -u/v, ఆప్షన్ 4 -v/u. దర్పణం యొక్క ఆవర్తనానికి సూత్రం -v/u కాబట్టి సరైన సమాధానము ఆప్షన్ 4. మూడవ ప్రశ్న, వస్తు దూరం u, ప్రతిబింబ దూరం v, నాభ్యంతరం f కలిగిన గోళాకార దర్పణాల విషయంలో సాధారణంగా ఈ క్రింది సమీకరణాలలో
ఏది సరి అయినది? ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 F is equal 1/u plus 1/v. ఆప్షన్ 2 1/f is equal u plus v. ఆప్షన్ 3 1/f is equal 1/u plus 1/v. ఆప్షన్ 4 1/2f is equal 1/u plus 1/v. మనము దర్పణ సూత్రం నేర్చుకున్నాం. దర్పణ సూత్రం 1/f is equal 1/u plus 1/v. కాబట్టి సరైన సమాధానము ఆప్షన్ 3. 4వ ప్రశ్న, గోళాకార దర్పణాలలో ఆవర్తనము సూచించునది. ఏ v/u, b -v/u, c hi/ho, d ho/hi. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 బి మరియు సి, ఆప్షన్ 3 సి మరియు డి, ఆప్షన్ 4 డి మరియు ఏ. ఆవర్తనానికి సూత్రము hi/ho లేదా -v/u. కాబట్టి సరైన సమాధానము ఆప్షన్ 2 బి మరియు సి. 5వ ప్రశ్న, వాహనాలలో ఉపయోగించే రియర్ వ్యూ మిర్రర్ ఏర్పరచే ప్రతిబింబ ఆవర్తనం. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 1 కన్నా తక్కువ, ఆప్షన్ 2 1 కన్నా ఎక్కువ, ఆప్షన్ 3 1కి సమానము, ఆప్షన్ 4 వస్తువు స్థానంపై ఆధారపడును. రియర్ వ్యూ మిర్రర్ అంటే కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ చిన్న పరిమాణ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఆవర్తనం 1 కన్నా తక్కువ. సరైన సమాధానం ఆప్షన్ 1. 6వ ప్రశ్న, 15 సెంటీమీటర్ల నాభ్యంతరం కలిగిన ఒక పుటాకార దర్పణం ముందు దాని ప్రధానాక్షంపై 25 సెంటీమీటర్ల దూరంలో 4 సెంటీమీటర్ల పరిమాణం ఉన్న వస్తువును పెట్టారు. ఆ వస్తువు ప్రతిబింబం దర్పణ ప్రధానాక్షంపై 37.5 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడింది. ప్రతిబింబ ఆవర్తనాన్ని కనుగొనండి. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 +2, ఆప్షన్ 2 -2, ఆప్షన్ 3 -1.5, ఆప్షన్ 4 +1.5. గోళాకార దర్పణాలకు సంబంధించిన సమస్యలను సాధించేటప్పుడు మనము సంజ్ఞా సంప్రదాయాన్ని పాటించాలి. ఇక్కడ వస్తువు దూరం 25 సెంటీమీటర్లు అని ఇవ్వడం జరిగింది. వస్తు దూరం పుటాకార దర్పణానికి రుణాత్మకం. కాబట్టి వస్తు దూరం u = -25 సెంటీమీటర్లు. ఇక్కడ ప్రశ్నలో మైనస్ లేనప్పటికీ మనం సంజ్ఞా సంప్రదాయం ప్రకారం వాటి ముందు గుర్తులను ఉంచాలి. అదేవిధంగా ప్రతిబింబ దూరం 37.5 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది. నిజ ప్రతిబింబానికి ప్రతిబింబ దూరం రుణాత్మకం కాబట్టి ప్రతిబింబ దూరం v = -37.5 సెంటీమీటర్లు. ఆవర్తనానికి సూత్రం మనం నేర్చుకున్నాం. m = hi/ho లేదా -v/u. రెండవ సూత్రంలో పై విలువలను ప్రతిక్షేపించినట్లయితే ఆవర్తనం m = -v అంటే -37.5 u అంటే -25. మైనస్ క్యాన్సిల్ చేయొచ్చు. దీన్ని సూక్ష్మీకరించినట్లయితే ఆవర్తనం m = -1.5 వస్తుంది. కాబట్టి సరైన సమాధానము ఆప్షన్ 3. ఇప్పుడు కుంభాకార దర్పణానికి సంబంధించిన 2 ప్రశ్నలను మనం చూద్దాం. 7వ ప్రశ్న, 6 అడుగుల మనిషి ఒక దర్పణంలో తన పొడవును 2 అడుగుల పొడవైన నిటారు ప్రతిబింబంగా చూస్తే ఆ దర్పణం. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 పుటాకార దర్పణం, ఆప్షన్ 2 కుంభాకార దర్పణం, ఆప్షన్ 3 సమతల దర్పణం, ఆప్షన్ 4 సమతల పుటాకార దర్పణం. 6 అడుగుల మనిషి దర్పణంలో 2 అడుగుల పొడవైన నిటారు ప్రతిబింబంగా కనిపిస్తున్నాడు. ఇక్కడ ఏర్పడే ప్రతిబింబం నిటారు ప్రతిబింబం. నిటారు ప్రతిబింబం చిన్న పరిమాణ ప్రతిబింబం. కుంభాకార దర్పణం మాత్రమే నిటారు ప్రతిబింబాన్ని, చిన్న పరిమాణ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి సరైన సమాధానము ఆప్షన్ 2. 8వ ప్రశ్న, ఒక కాంతి కిరణం కుంభాకార దర్పణం ప్రధానాక్షం వెంబడి దర్పణంపై పతనం చెందిన
పరావర్తన కోణం. ఇవ్వబడిన ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 0 డిగ్రీలు, ఆప్షన్ 2 30 డిగ్రీలు, ఆప్షన్ 3 60 డిగ్రీలు, ఆప్షన్ 4 90 డిగ్రీలు. ఒక కాంతి కిరణం ప్రధాన అక్షం వెంబడి ప్రయాణిస్తుంది అంటే గోళాకార దర్పణానికి లంబంగా పతనం అవుతుంది. కాబట్టి పరావర్తనం చెందిన తర్వాత అదే మార్గంలో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది. ఈ సందర్భంలో పతన కోణము పరావర్తన కోణము రెండూ కూడా 0 డిగ్రీలకు సమానం. కాబట్టి సరైన సమాధానము ఆప్షన్ 1. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మిథ్యా ప్రతిబింబం ఏర్పడినప్పుడు మిథ్యా ప్రతిబింబం సమాన పరిమాణ ప్రతిబింబం అయితే అది సమతల దర్పణం. మిథ్యా ప్రతిబింబం చిన్న పరిమాణ ప్రతిబింబం అయితే అది కుంభాకార దర్పణం. మిథ్యా ప్రతిబింబం పెద్ద పరిమాణ ప్రతిబింబం అయితే అది పుటాకార దర్పణం. స్టూడెంట్స్ జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి, శ్రద్ధగా ప్రిపేర్ కండి. మనం మరలా నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.